పేరెంట్స్ తమ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అని తెలుసుకోవాలని ఎప్పటికప్పుడు అనుకుంటారు. ఒక్కొక్కసారి మార్క్స్ కూడా పూర్తి సమాచారాన్ని ఇవ్వలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని విషయాల ద్వారా పేరెంట్స్ వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌ని తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ అనేది ఒకే ఒక స్కిల్ కాదు. అది 4 స్కిల్స్‌లో ఉంటుంది. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూ అంటారు. సో, దీన్ని ఉపయోగించి పేరెంట్స్ లిజనింగ్ అంటే మీ పిల్లవాడు ఆహ్, లిజన్ విన్న తర్వాత అది అర్థం చేసుకుంటున్నాడా? అనేది ఎవరైనా మాట్లాడితే విని అర్థం చేసుకుంటున్నాడా? లేదా ఇన్‌స్ట్రక్షన్స్ ఇంగ్లీష్‌లో ఇచ్చినప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాడా? అనేది చూడండి. అదేవిధంగా స్పీకింగ్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు? అంటే వాళ్ళ ఏజ్ ప్రకారము, వాళ్ళ గ్రేడ్ ప్రకారము ఒక్కసారి మీరు చూడండి. ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాడు? ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంది? ఫ్లూయెన్సీ ఏ విధంగా ఉంది? యాక్యురసీ ఏ విధంగా ఉంది? అని జస్ట్ చూడండి. అదేవిధంగా రీడింగ్ అంటే మరి మీరు ఆ పిల్లాడు ఎలా చదువుతున్నాడు? దాంట్లో ఏదైనా మిస్టేక్స్ వస్తున్నాయా? పంక్చుయేషన్స్‌లో మా పాజ్ చేస్తున్నాడా? పంక్చుయేషన్ వచ్చినప్పుడు ఫుల్ స్టాప్, క్వెషన్ మార్క్, ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అదేవిధంగా రైటింగ్ ఎలా రాస్తున్నాడు? అనేది రాసినప్పుడు హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది? కర్సివ్ రాస్తున్నాడా? సెమీ కర్సివ్ రాస్తున్నాడా? నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ రాస్తున్నాడా? ఎలా రాస్తున్నాడు? ఒకవేళ మిస్టేక్స్ పోతే ఎలా ఉన్నాయి? అనేది ఈ విధంగా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్లీ వేలో టీచర్ లాగా ఇంట్లో బాగా ఫోర్స్ చేసి చేయకండి. ఫ్రెండ్లీ వేలో మీరు సరదాగా వాళ్ళను ఆహ్, ఈ విధంగా చేసి చూపించమనండి. వాళ్ళు చూపిస్తారు. అప్పుడు మీరు ఒక అవగాహన రావచ్చు. ఒకవేళ పిల్లలు మిస్టేక్స్ చేస్తే మీరేమీ పానిక్ కాకండి. ఎందుకంటే మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. కానీ ఇలా అయితే మీకు అవేర్‌నెస్ ఏర్పడుతుంది. అంటే మీ పిల్లాడు లేకపోతే మీ అమ్మాయి గాని, మీ అబ్బాయి గాని ఎలా చదువుతున్నారు? ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకుంటున్నారు? అనేది మీకు అవగాహన వస్తుంది. ఆ అవగాహన ద్వారా వాళ్ళు వీక్ ఉంటే ఇంకా మీరు వాళ్ళకు ఇంప్రూవ్ అవ్వడానికి సరైన స్ట్రాటజీస్‌ను మీరు డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా మీకు ఇది హెల్ప్ అవుతుంది. వాళ్ళు మిస్టేక్స్ చేస్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దానికి సరిపడైనటువంటి స్ట్రాటజీస్‌ను మీరు తయారు చేసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు బాగా చేస్తే వాళ్ళని అభినందించండి. ఇంకా గ్రో అవ్వాలని, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని మీరు అడ్వైజ్ చేయండి. ఈ విధంగా ఫ్రెండ్లీ వేలో ఈ ఎల్ఎస్ఆర్‌డబ్ల్యూను మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గరనే చెక్ చేసుకోవచ్చు. థాంక్ యూ.